శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవగురు సమీక్షలో స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 మార్చి 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ సంవత్సరం గురుడు, శని, రాహు, కేతు 4 గ్రహాలు రాశులు మారుతున్నారు. వీటి ప్రభావాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఈ ఏడాది మీకు ఏలినాడు శని పూర్తి అయిపోతుంది. దీని ప్రభావం కూడా వీడియో అందజేస్తాను చూడండి. అలాగే ఉగాది వీడియో కూడా అందజేస్తాను. ఈ నెలలో మార్చి 5వ తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి. సామూహికంగా జరిగే హోమాలు, నెలకి 2 సార్లు జరిగే హోమాలు జరుగుతాయి. చూడండి. వీలైతే లైవ్ టెలికాస్ట్ ఇస్తాను, ప్రయత్నం చేస్తాను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం. 9 ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం. హై ప్రిస్టస్. ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయండి. ఈ 15 రోజులు ఏదో చేయాలని ఆరాటం, శక్తికి మించిన పనులు చేయడం, అనుకున్నది సక్సెస్ రాక స్తబ్దత భరించలేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల ఉన్నదాంతో కొంచెం తృప్తి పడండి. ప్రశాంతంగా కాలం సాగనండి 15 రోజులు. ఈ ఏలినాడు శని అయిన తర్వాత మీకు మంచి మార్పులు వస్తాయి. మీకు అనుకూల వాతావరణం వస్తుంది కొంతవరకు. అందువల్ల ప్రశాంతంగా ఉండండి. ఏది ఎక్కువ ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఏదో జరిగిపోతుందేమో అనేవి ఆశలేం పెట్టుకోవద్దు. నడిచేదని నడవనియండి. మౌనాన్ని విడిచిపెట్టండి. మీకు రావాల్సి మీరు న్యాయంగా మీరు అడగండి. అడగకపోతే అమ్మాయిని పెడుతున్న సామెత ఉంది కదా, అడగాలి. మీకు కావాల్సింది, మీకు నచ్చింది మీరు చెప్పాలి. చెప్పకపోతే కొంత మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 5 ఆఫ్ Wands, ప్రజెంట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 3 ఆఫ్ Swords. మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో అంతర్మథనం, ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియని ఒక పరిస్థితి, మీ మీద మీకే డౌట్ రావడం, నేను చేస్తుంది రైటా రాంగా, నేను చేస్తుంది ఏం చేస్తున్నా అర్థంగా నయోమయ స్థితి. ప్రజెంట్లో మీరు ప్రశాంతంగానే ఉండరు. కొంతవరకు చెప్పుకోదగిన ఇబ్బందులు అంటే ఏముండవు. రాబోయే 15 రోజుల కాలంలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. సమీప బంధువియోగా కొంతమందికి అనారోగ్యాలు, డిసప్పాయింట్మెంటు, మనసును గాయపరిచే సంఘటనలు, కొన్ని సందర్భాల్లో కొంతమందికి అవమానాలు జరిగే అవకాశం రాబోయే 15 రోజులు అంటే మార్చి 15 తర్వాత నెలాఖరు లోపల కనబడుతోంది. ఇంకొక కార్డు తెస్తాను దీనికోసం. హ్యాంగ్డ్ మ్యాన్. మీరేమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. సాక్షిభూతులుగా ఉండడం తప్ప ఏమీ చేయలేరు. ఎవరిని పెద్దవాళ్ళు సిక్ అయ్యారు, ట్రీట్మెంట్ చేస్తారు, అందుకని మీరు ఏం చేయలేరు కదా, అలా అర్థం చేసుకోవాలి. నడిచేది నడవనియండి, అంతే. ప్రశాంతంగా ఉండండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా Queen of Wands, సామాజికంగా Wheel of Fortune. కుటుంబపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అనవసరం ఒత్తిడులు, అనవసరం ఆందోళనలు, అనారోగ్యాలు, నరఘోష, ఒకరింట ఒకళ్ళు పడకపోవడం, కుటుంబ సభ్యుల మధ్యలో కలహాలు, కలతలు, ఇలాంటివి అనేకం ఎదుర్కొంటూ ఉంటారు. సామాజికంగా ఇబ్బంది ఏముండదు. Wheel of Fortune బాగుంటుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. కార్యసిద్ధి ఉంటుంది. 10వ తారీఖు తర్వాత శుభవార్తలు వింటారు. చాలా కాలం చేస్తున్న పనులు, ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 10వ తారీఖు తర్వాత ఫలిస్తాయి. అవన్నీ కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ Wands బాగుంటుంది. ఉద్యోగస్తులకి ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏమి ఉండవు. ఉద్యోగం ప్రశాంతంగానే ఉంటుంది. గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, ప్రమోషన్ లాంటివి ఉంటాయి. అనుకూల వాతావరణమే ఉంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? జడ్జిమెంట్. ఇంకొక కార్డు చేద్దాం. 10 ఆఫ్ కప్స్. మీకు రియలైజేషన్ వస్తుంది. ఉద్యోగం ఎందువల్ల రావట్లేదు అనే విషయం మీకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ పొరపాటు? మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పొరపాటా, CV ప్రిపరేషన్లోనా, మీ ఎక్స్పీరియన్స్ అయిన జాబ్ వెతుక్కోపోవడమా, మీకు అర్థమవుతుంది. ఏం చేస్తే మీకు ఉద్యోగము రిలీఫ్ అది దొరుకుతుందో ఆ రకంగా ప్రయత్నం చేస్తారు, సలహాలు తీసుకుంటారు. ప్రయత్నం చేస్తే 10వ తారీఖు తర్వాత ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. మీ పని మీరు చేసుకోండి. పక్క వాళ్ళ పనులు మీరు తలదొచ్చద్దు. అనవసర విషయాలు, స్నేహాలు, ఇవన్నీ ఎంతవరకో అంతవరకే. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా ఎంతవరకు మీరు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి, కొంతమంది ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, స్థలాలు అమ్మేవాళ్ళు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి 2-3 చోట్ల చేసుకుంటూ ఉంటారు. ఓ ఫ్రెండ్ చెప్తాడు, నా పార్టీ వస్తుంది, కొంచెం ప్లాట్ చూపించమని చెప్తాడు. ఆ పార్టీ ఎప్పుడు వస్తుంది తెలియదు. కూర్చోవడం మధ్యాహ్నం దాకా కూర్చున్నాక సాయంత్రం రావట్లేదని చెప్తే మీ టైం అంతా పోయింది కదా. తనకు వాళ్ళని ధర్మం చేయదు. మీ పని మీరు చేసుకోండి. మీ పనికే మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ Pentacles. టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది.
ఏదైనా కొంచెం అప్పులు తీరడం కోసం ఏదైనా అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటైతే కొంత ప్రాపర్టీ మూవ్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రాపర్టీ మూవ్మెంట్ చేసి కొంచెం ఏమైనా ఫైనాన్షియల్ రిలీఫ్ పొందే ప్రయత్నం ఏమైనా ఉంటే అది ఫలించే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఏముండదు, మామూలుగా ఉంటుంది. చెప్పుకోదగిన ఇబ్బందులు, కష్టాలు, చిక్కులు ఏమో ఆరోగ్యపరంగా కనబడట్లేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 10 ఆఫ్ వ్యాండ్స్. ఒత్తిడి పెరిగిపోతుంది, భారం పెరుగుతుంది. ఆ భారం శారీరకమా మానసికమా అంటే 2. ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. ఏం జరుగుతుందో అని. ఏమీ జరగదు అనే విషయం మీరు అర్థం చేసుకోండి అంతే. నడుస్తూ ఉంటుంది. ప్రశాంతంగా కాలం గడపండి. మీ చేతుల్లో లేని దానికి మీరు ఏం చేయలేని విషయం మీరు తెలుసుకోవాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? హీరోఫెంట్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్. మగవారికి మీరు వచ్చే అవకాశాలు ఏమి వదులుకోవద్దు. సరిపోదు అనే మాట కాకుండా ఇంకా కావాలి అనే విధంగా ఆలోచించాలి. ఎంత ఉన్నా కానీ మనిషికి ఇంకా కావాలి. సాటిస్ఫాక్షన్ అంటే కుదరదు. ఫైనాన్షియల్గా 1 కోటి రూపాయలు ఉంది, సరిపోతే ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు ఉండవు మనిషికి. రిటైర్మెంట్ ప్లానింగ్కి మనిషికి 1 కోటి రూపాయలు ఉండాలి. భార్య భర్త 2 కోట్లు ఉండాలి. 2 కోట్లు ఉన్నాయి, సరిపోదు. ఒక్కోసారి తల్లి కూడా ఉంది, లేదా నాన్నగారు తండ్రి ఉన్నారు. ఒక హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే 50 లక్షలు అయిపోయినాయి అనుకోండి, 20 లక్షలు అయిపోయినాయి అనుకోండి, తగ్గిపోయింది కదా. మళ్ళీ ఎలా ఫీల్ చేయగలుగుతారు? ఏజ్లో చేయలేరు. అందువల్ల తృప్తి అనేది కాకుండా ఇంకా పని చేయాలి. వచ్చిన అవకాశం ఇది వదలద్దు. వచ్చిన అవకాశం విడిచిపెట్టుకోండి. ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. ఆడవారికి సంబంధించి ఏదైనా పనులు పెండింగ్లో ఉంటే ఆ పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. ఆగిపోయిన జీవితం మళ్ళీ మొదలవుతుంది. కంపెనీలలో ఒక స్టేట్మెంట్ చెప్తారు, మెన్ మే కమ్, మెన్ మే గో, కంపెనీ రన్స్ ఫర్ ఎవర్. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, కంపెనీ నడుస్తూనే ఉంటుంది. అలాగా మీ జీవితంలో అనేక మంది ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. చిన్న వయసులో పేరెంట్స్, పెళ్ళయ్యాక భర్త, పిల్లలు పుట్టిన పిల్లలు, వాళ్ళ పెళ్ళయ్యాక మనవరాళ్ళు. ఇక్కడ భర్త ప్రయారిటీ తగ్గిపోతుంది. కొంతకాలం తండ్రి వెళ్ళిపోతే తండ్రి ప్రయారిటీ పోతుంది. అలా ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఏదైతే మీరు మిస్ అవుతున్నారో అది మీరు తిరిగి పొందుతారు. మీ అమ్మాయికి డెలివరీకి అమెరికా వెళ్ళారు, 6 నెలలు ఉన్నారు, వచ్చి మీ శ్రీవార్త మీరు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ అలా ఏదైతే మీరు మిస్ అయ్యారో తిరిగి పొందుతారు. బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా సాఫీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గౌరవప్రదంగా ప్రశాంతంగా ఉంటారు. సంతానానికి సంబంధించి ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది, ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చదువు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, విదేశీ ఉద్యోగం విషయంలో కానీ ఏదైనా ఊహించిన చిక్కులు సమస్యలు అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు. ఖర్చులకు సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు. స్థానచలనానికి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు. తొందరగా వచ్చేస్తుంది. మీరు 10వ తారీఖు నుండి 1వ తారీఖు వచ్చేస్తుంది. అది అలా కొంచెం ప్రిపేర్ అవ్వడం వల్ల కొంచెం కంగారు పడతారు. విద్యార్థులు వెళ్ళేది పర్వాలేదు, చెప్పుకోదగిన సమస్య ఏమి ఉండదు, నడిచిపోతూ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్ట్స్. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కింద కార్డు తీసుకోవాలి. 9 ఆఫ్ వ్యాండ్స్. ఉత్తరాషాఢ వాళ్ళకి వెన్నుపోట్లు ఉంటాయి. ముందర నమస్కారం పెట్టి వెనకాల తిట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. వాస్తవం తెలుసుకోవాలి. మనుషుల మనస్తత్వాలు పరిశీలించి గుర్తించాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీ ముందర పోడి వెనకాల మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మనందరికీ తెలుసు. అయితే జాగ్రత్తగా ఉండండి, మోసపోకుండా చూసుకోండి. శ్రవణ నక్షత్రం వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా నోటికి వచ్చిన అవకాశం పోతుంది. నోటి దాకా వచ్చిన అవకాశం పోతుంది. ఆర్థికమా, ఉద్యోగమా, వృత్తిపరంగానే ఏదైనా కానివ్వండి, నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా 6, 7, 8 తారీఖుల్లో ముఖ్యమైన సమాచారం ఏది మిస్ అవ్వదు. 4వ తారీఖు నుంచే 4, 5, 6, 7, 8 తారీఖుల్లో ముఖ్య సమాచారాలను మిస్ అవ్వకుండా చూసుకోండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది. కానీ స్థానచలన విషయంలో కానీ, ఉద్యోగంలో మార్పు విషయంలో కానీ ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అనుకూలమైన కాలము, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రయత్నం చేస్తే మీకు స్థానచలన యోగ్యత కనబడుతుంది. చాలా కాలం చూసిన సంఘటన ఏదైతే ఉందో అది జరిగే అవకాశం కనబడుతుంది. పరిహారం ఏం చేసుకోవాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి పరిహారం? ఎస్ ఆఫ్ సోర్ట్స్. కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ పెంటికల్స్. కార్తవీర్యాజన జపం చేసుకోండి. కార్తవీర్యాజన కవచం చదువుకుంటే బాగుంటుంది. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? శ్రవణం వాళ్ళు 3 ఆఫ్ కప్స్. చండీ మూలమంత్రం జపం చేసుకోండి. చండీ కవచం చదువుకోండి. దుర్గా కవచం ఏదైనా చదువుకోవచ్చు. ఓం నమః చండీకాయ నమః చండీ అమ్మవారి మంత్రం జపం చేయడం మూలంగా బాగుంటుంది. దీనికి ఉపదేశం అక్కర్లే, ఎవరైనా చేసుకోవచ్చు. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్. ఇంకో కార్డు తీసుకుందాం.
ఎంపరర్. రాహుగ్రహాన్ని ఆరాధించండి, రాహుకి ఎదురు ప్రదక్షిణాలు చేయండి. వీలైతే ఈ కాలసర్పదోషం పూజ, ఈ కాళేశ్వరం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఎవరైనా చేసుకోండి. లేదా మానసాదేవి జపం, ఓం హ్రీం మానసాదేవి నమః, ఓం హ్రీం మానసాదేవి నమః, మానసాదేవి జపం చేసుకోండి, రాహుకేతులను పూజించండి. శుభాశుభమిశ్రమంగా ఉంది. ఈ పరిహారాలు చేసుకోండి. మనకి 5 పరిహారాలు జరుగుతాయి. డైవిటీల్ కష్ట ప్రయత్నం చేస్తాను, చూడండి. శుభం భూయాత్.